to our channel. Today our topic is addition of integers using number lines. Okay. మనం ఇంటీజర్స్ ని ఏ విధంగా యాడ్ చేయాలి నెంబర్ లైన్ యూజ్ చేసుకుని అన్నది రోజు తెలుసుకుందాం అన్నమాట. సో ఫస్ట్ అసలు ఇంటీజర్స్ అంటే ఏంటి? ఇంటీజర్స్ అంటే ద పాజిటివ్ నెంబర్స్ 0 అండ్ నెగిటివ్ నెంబర్స్ టుగెదర్ ఫార్మ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అన్నవి ఎలా ఫామ్ అవుతుంది అంటే పాజిటివ్ నెంబర్స్ అంటే 1 2 3 అవన్నమాట. అండ్ దట్ టు 0 అండ్ ఇంకా నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి కదా, నెగిటివ్ నెంబర్స్ అంటే -1 -2 -3 అవన్నమాట. మొత్తం పాజిటివ్ నెంబర్స్ 0 అండ్ నెగిటివ్ నెంబర్స్ వీటన్నిటిని కలిపి మనకి ఇంటీజర్స్ గా ఫామ్ అవుతాయి అన్నమాట. వాటన్నిటి యొక్క కలెక్షన్ నే మనం ఇంటీజర్స్ అంటాం. పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అండ్ 0 వాటి కలెక్షన్ ఇంటీజర్స్ అంటాం. అయితే ఈ సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ని మనం Z తో రిప్రజెంట్ చేస్తాం, అంటే Z తో డినోట్ చేస్తాం అనమాట. Z అంటే ఇంటీజర్స్ యొక్క సింబల్ అనమాట. సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ని Z తో డినోట్ చేస్తాము. సో చూడండి, ఇంటీజర్స్ అంటే నేను ఏం చెప్పాను? 0, పాజిటివ్ నెంబర్స్ అండ్ నెగిటివ్ నెంబర్స్ అదనమాట. నెక్స్ట్ నెంబర్ లైన్ అంటే ఏంటి? చూడండి, మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక లైన్, దాని మీద నెంబర్స్ వేసి ఉన్నాయి కదా, దీన్ని నెంబర్ లైన్ అంటాం అనమాట. అయితే 0కి రైట్ సైడ్ ఉన్న నెంబర్స్ ని పాజిటివ్ నెంబర్స్ అంటాము. 0కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాటన్నిటిని నెగిటివ్ నెంబర్స్ అంటాము. సో పాజిటివ్ నెంబర్స్ అంటే 1 2 3 ఇవన్నమాట. 0కి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ చూడండి, -1 -2 వీటిని నెగిటివ్ నెంబర్స్ అంటాం. సో పాజిటివ్ నెంబర్స్ 0 అండ్ నెగిటివ్ నెంబర్స్ టోటల్ ఈ కలెక్షన్ ఏమంటాము? ఇంటీజర్స్ అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు నెంబర్ లైన్ మీద ఏ విధంగా మనం యాడ్ చేయాలి ఇంటీజర్స్ ని తెలుసుకుందాం. ఓకే, అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ ఆన్ ద నెంబర్ లైన్. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? 2 + 3ని నెంబర్ లైన్ మీద యాడ్ చేయమన్నారు. ఓకేనా? ఫస్ట్ నెంబర్ లైన్ డ్రా చేసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ ఏమన్నారు? 2 కదా, 0 నుంచి 2కి మనం మూవ్ అవ్వాలి. అర్థమవుతుంది, 2 స్టెప్స్ వేసాం. తర్వాత ఏమన్నారు? +3 అన్నారు కాబట్టి 2 నుంచి మళ్ళీ ఇంకో 3 స్టెప్స్ వెళ్తాం అనమాట. 3 స్టెప్స్ వెళ్ళిన తర్వాత అవి మనకి ఏమొచ్చింది? 5. మనకి ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏంటి? 2 + 3కి ఆన్సర్ ఏంటి? 5 అనమాట. ఇక్కడ ఏంటి? 2 పాజిటివ్ నెంబరే, 3 పాజిటివ్ నెంబరే. మనం ఎప్పుడైనా పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేసినప్పుడు ఇలా నెంబర్ లైన్ కి అప్ సైడ్ లో ఈ విధంగా మనం కర్వ్ వేస్తాం. అదే నెగిటివ్ నెంబర్స్ అనుకోండి, డౌన్ సైడ్ కి ఇలా వెళ్తాం అనమాట. అర్థమవుతుందా? ఇక్కడ 2 పాజిటివ్ నెంబర్సే కాబట్టి నేను అప్ సైడ్ లో వెళ్ళాను. ఫస్ట్ 2 ఉంది కాబట్టి 0 నుంచి 2 స్టెప్స్ వేసాము. తర్వాత 3 యాడ్ చేయమన్నాడు, దానికి 3 స్టెప్స్ వెళ్ళాం అనమాట. ఫార్వర్డ్ కి వెళ్ళాం. 1 2 3 స్టెప్స్ వెళ్తే ఏమొచ్చింది? 5 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, -4 + -3 యాడ్ చేయాలి. -4 + -3. ఫస్ట్ ఏముంది? మనకి -4 ఉంది. నేను ఏమన్నాను? పాజిటివ్ నెంబర్స్ అనుకోండి, పైన వేయండి కర్వ్ అన్నాను. కానీ ఇక్కడ ఇది నెగిటివ్ నెంబర్ కాబట్టి డౌన్ సైడ్ కి వేసుకోండి. జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసమే ఇది. ఓకేనా? అయితే 0 నుంచి -4 అన్నాం కదా, -4కి మూవ్ అవ్వాను ఇక్కడ. తర్వాత ఏమన్నారు? -3 అన్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఏంటిది? -3 కదా, మైనస్ నెగిటివ్ సైడ్ వైపే మనం 3 స్టెప్స్ వెయ్యాలన్నమాట. ఇక్కడ ఏంటి? -3 అన్నారు, +3 అనలేదు, -3 కాబట్టి నెగిటివ్ సైడ్ వైపునే 3 స్టెప్స్ వెయ్యాలి. ఫస్ట్ ఇక్కడ -4 కదా, 0 నుంచి -4 వేసాను. తర్వాత 3 స్టెప్స్ అంటే 1 2 3. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? -7. -4 + -3కి ఏంటమ్మా? -7 అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, +6 + -2 దీన్ని చేద్దాం. ఫస్ట్ ఏమన్నారు? 6 అన్నారు. నేను పాజిటివ్ సైడ్ వెళ్తున్నాం, ఇక్కడ +6 కదా, అందుకే అప్ సైడ్ వేసాను ఇది కర్వ్. 6 స్టెప్స్ మూవ్ అవ్వాలి మనం. 1 2 3 4 5 6 వెళ్ళాను. ఓకే, ఇక్కడ ఏమన్నారు? -2 అంటే నెగిటివ్ సైడ్ కి వెళ్ళాలి, అంటే డౌన్ సైడ్ వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ నుంచి చూడండి, 2 స్టెప్స్ వెళ్ళాలి. ఫస్ట్ 6 అన్నాం కాబట్టి అప్ సైడ్ వెళ్ళాము, 6 స్టెప్స్ వేసాము.
తర్వాత ఇప్పుడు -2 అన్నాం కాబట్టి నెగిటివ్ సైడ్ అంటే ఇటువైపే కదా, లెఫ్ట్ సైడ్ కదా వెళ్ళాలి. దాని వైపుగా డౌన్ నుంచి మనం వెళ్తున్నాం. 2 స్టెప్స్ వేయాలి. 1 2. ఇప్పుడు ఆన్సర్ ఎంత మనకి? 4 అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 3 ప్లస్ -3 ఆన్సర్ ఎంతో చూద్దాం. ఫస్ట్ ఏంటి? 3 కదా. 3 అంటే 0 నుంచి 3 స్టెప్స్ వేసాం. అప్ సైడ్ పాజిటివ్ నెంబర్ కాబట్టి. తర్వాత -3 అన్నాం అంటే ఈ 3 నుంచి నెగిటివ్ సైడ్ వైపుకి అంటే లెఫ్ట్ సైడ్ వైపుకి ఇంకో 3 స్టెప్స్ వేసాం అనమాట. వేస్తే ఆన్సర్ ఎంతమ్మా? 0. మనకి ఎప్పుడైనా ఒకటి పాజిటివ్ నెంబర్ అండ్ సేమ్ నెంబర్ నెగిటివ్ లో కూడా అంటే దాని యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఉన్నప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 0నే వస్తుంది. అంటే ఇక్కడ 9 ఉందిరా, ప్లస్ -9 అని ఉందనుకో, దాని ఆన్సర్ ఎంత? 0. అర్థమవుతుంది. ఇక్కడ 3 తీసుకున్నాం, 3 లోంచి మళ్ళీ 3 తీసేస్తే ఏముంటది? ఏముండదు కదా, 0 కదా. అదనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 3 నెంబర్స్ మనం యాడ్ చేయాలి నెంబర్ లైన్ మీద. ఏంటి? ఫస్ట్ -6 అన్నారు. 0 నుంచి -6 అన్నారు కాబట్టి డౌన్ నుంచి వెళ్తున్నాను నేను. -6కి వెళ్ళాను. అర్థమవుతుందా? తరువాత -5 అన్నారు. -5 అంటే ఈ సైడే కదా వెళ్ళాలి, మనం లెఫ్ట్ సైడే కదా వెళ్ళాలి. నెగిటివ్ నెంబర్స్ ఎక్కడున్నాయి అక్కడ వైపు, ఆ వైపుకి. సో ఇక్కడ నుంచి ఇంకో 5 స్టెప్స్ వేసాను. 1 2 3 4 5 అంటే -11 దగ్గరకు వచ్చాం. ఇప్పుడు ఏమన్నారు? +2. +2 అంటే పాజిటివ్ సైడ్ వెళ్ళినప్పుడు నేను అప్ సైడే కదా వెళ్ళమన్నాను. వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి 2 స్టెప్స్ మనం ఫార్వర్డ్ కి వేస్తాం. వేయండి. వేస్తే 1 2 వేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? -9. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి? -9. ఓకేనా? మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్ పాజిటివ్ నెగిటివ్ చూసుకోండి. పాజిటివ్ అయితే అప్ సైడ్ కర్వ్స్ వస్తాయి మనకి, అప్ సైడ్ ఫార్వర్డ్ కి వెళ్ళాలి. నెగిటివ్ వస్తే డౌన్ సైడ్ వెళ్తాం నెంబర్ లైన్ కి. ఓకేనా? ఫస్ట్ ఏ నెంబర్ అయితే ఉందో అది 0 నుంచి మనం స్టార్ట్ అవ్వాలి. అంతే. దట్స్ ఇట్ గైస్. Please like, share and subscribe to our channel.